హైదరాబాద్ లో మరోసారి డ్రగ్స్ కలకలం సృష్టించాయి. యువతే లక్ష్యంగా కొండాపూర్లో డ్రగ్స్ విక్రయాలు జరుగుతున్నట్లుగా గుర్తించిన ఎక్సైజ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ టీం పక్కా సమాచారంతో దాడులు నిర్వహించింది. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి వారి నుంచి 6.09 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. 1 గ్రాము ఎండీఎంఏ డ్రగ్ 5,000 రూపాయలకు విక్రయిస్తున్నట్లుగా గుర్తించారు. విజయవాడ నుంచి హైదరాబాద్ కు డ్రగ్స్ రవాణా చేస్తూ ఇంటీరియర్ డిజైన్ వ్యాపార ముసుగులో ఈ అక్రమ దందా కొనసాగిస్తున్నట్లుగా సమాచారం. ఇక లగ్జరీ కార్లలో తిరుగుతూ యువత, ఐటీ ఉద్యోగులకు డ్రగ్స్ ను సరఫరా చేస్తున్నట్లుగా తెలుస్తోంది. మాధవ హిల్ స్టేట్ ప్రాంతంలో ఇద్దరు నిందితులు వికాస్ భరత్ చౌదరిని పట్టుకున్న టాస్క్ ఫోర్స్ టీం ప్రధాన సరఫరాదారుడు మురళి పరారీలో ఉన్నట్లుగా స్పష్టం చేసింది. ఇక నిందితులను కొండాపూర్ ఎక్సైజ్ స్టేషన్ కు తరలించి విచారణ చేస్తున్నారు. హైదరాబాద్ లో కలకలం సృష్టించిన డ్రగ్స్ కేసు కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. అరుణ్, కొండాపూర్ పరిధిలో మరోసారి డ్రగ్స్ కలకలం అయితే సృష్టిందని చెప్పుకోవచ్చు. మొత్తం నిన్న రాత్రి తర్వాత జరిగిన ఈ ఆపరేషన్ లో ఎక్సైజ్ ఎస్టీపీ బి టీమ్ ఆపరేషన్ సిఐ భిక్షిరెడ్డి, అదేవిధంగా ఎస్ఐ బాలదాద్వరంలో కూడా ఈ దాడి అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా విజయవాడ నుంచి హైదరాబాద్ కు డ్రగ్స్ ప్రధానంగా సరఫరా చేస్తున్నట్టు కూడా గుర్తించారు. ఈ డ్రగ్స్ సరఫరాదారులు ప్రధానంగా మురళి అనే వ్యక్తి పేరు అయితే తెరపైకి వచ్చింది. ముఖ్యంగా ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి కూడా ఇద్దరు నిందితులను అయితే అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి 6 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్ ను కూడా స్వాధీనం చేసుకోవడం అయితే జరిగింది. ముఖ్యంగా వికాస్ భరత్ చౌదరి అనే ఇద్దరు వ్యక్తులు కలిసి ఎవరైతే డ్రగ్స్ తో అవసరం ఉంటుందో వారిద్దరికి వెళ్లి కూడా డ్రగ్స్ డెలివరీ చేసినట్లు కూడా గుర్తించారు. వీరిద్దరు కూడా ముఖ్యంగా ఇంటీరియర్ డిజైన్ వ్యాపారం ముసుగులో అయితే ఈ డ్రగ్స్ దందా అయితే నిర్వహిస్తున్నారు. ప్రధానంగా డబ్బు సంపాదన లక్ష్యంగా తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలని ఆకాంక్షతో ఈ డ్రగ్స్ సరఫరా దారిని అయితే ఎంచుకున్నారు. లగ్జరీ కార్స్ లో తిరుగుతూ ప్రధానంగా డ్రగ్స్ అయితే సరఫరా చేసినట్లయితే గుర్తారు. ఇప్పటి వరకు కూడా ఇంతవరకు డ్రగ్స్ సరఫరా చేశారనే కోణంలో కూడా ఈ ఇద్దరిని పట్టుకుని అయితే పోలీసులు అయితే విచారణ చేస్తున్నారు. ప్రస్తుతం ఇప్పుడు ఈ కొండాపూర్ పరిధిలో మాధవ స్టేట్ ప్రాంతంలో అయితే వీళ్ళు డ్రగ్స్ సరఫరా చేస్తుండగా ఇద్దరు నిందితులు కూడా పోలీసులకు పట్టుబడ్డారు. వారు 1 గ్రామ్ డ్రగ్స్ ను 5,000కు కూడా విక్రయం చేసినట్టు కూడా గుర్తించారు. అయితే ఎప్పుడు ఎవరికి అవసరపడుతుందో ఆ సమయంలో కూడా ఇట్లా లగ్జరీ కారులో వచ్చి వెంబడే సరఫరా చేసి వెళ్తున్నట్లు కూడా గుర్తించారు. ప్రస్తుతం ఎవరైతే సరఫరా చేస్తున్నారో వికాస్ భరత్ చౌదరి ఇద్దరిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. వీరు వెనుక ఉన్నటువంటి ప్రధాన నిందితుడు మురళి పైన కూడా కేసు నమోదు చేశారు. ప్రస్తుతం మురళి కోసం గాలింపు చర్యలు అయితే చేపట్టారు. అయితే అరెస్ట్ చేసినట్టు ఇద్దరిని కూడా కొండాపూర్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ అయితే తరలించారు. అయితే వీరిద్దరి ఘటనకు సంబంధించి ఎప్పటి నుంచి డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు, ఇంకా ఎవరెవరికి సరఫరా చేశారు, ఈ పెడ్లర్స్ ఎవరు, వినియోగదారులు ఎవరు అనే కోణంలో కూడా పోలీసులు విచారణ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇంకా ప్రధాన నిందితుడు మురళి నాయక్ కూడా గాలింపు చర్యలు అయితే చేపట్టారు. ఆయన అదుపులోకి వస్తే మాత్రం ఇంకా ఆయన దగ్గర ఇంకా ఎలా వ్యాపారాలు కొనసాగుతున్న కోణంలో కూడా విచారణ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం వీరిని అయితే విచారిస్తున్నారు. ముఖ్యంగా దీనికి సంబంధించి కూడా ఈ ఆపరేషన్ సంబంధించి కూడా ప్రదీప్ రావు ఎస్టీఎఫ్ టీమ్ లీడర్ కూడా అన్ని వివరాలు అయితే వెల్లడించారు. ప్రస్తుతం వీళ్ళిద్దరిని అయితే అదుపులోకి తీసుకొని అయితే విచారిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ అరుణ్. Yeah.